దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువుగారికి, గురువుగారైన సదానంద యోగేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా సీతాయనం అనే బుక్ను చదువుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. నిన్నటి ఆత్మాయనంలో సహజీవనం చేసిన భార్యాభర్తలు వాళ్ళు అన్ని విధాలుగా ఏకీభవించని వాళ్లతో ఒకళ్ళకి ఒకళ్ళు ఇబ్బందులు పడుతున్నట్టయితే వాళ్ళకి అద్భుతమైన వాళ్ళది సహవాసం అవుతుంది అని చెప్పి, నిజమైన సహవాసం అక్కడ ఏర్పడుతుంది అని చెప్పి మనం నిన్న చదువుకోవటం జరిగింది. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకున్నాము. పరిణామ క్రమంలో అహానికి ఏ విధమైన సహాయం లభిస్తుందో ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణలను బట్టి మీకు కొద్దిగా తెలుస్తుంది. మనతో అన్ని విధాలా ఏకీభవించని వాళ్లతో కలిసి జీవించటం అని కష్టాలను ఎదుర్కొన్నప్పుడే మనకు నిజమైన సహవాసం అలవాటు పడుతుంది. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్లతో కష్టాలు అనుభవిస్తామో అక్కడ వాళ్లతో బాంధవ్యం, స్నేహతత్వం అక్కడ మనం నేర్చుకుంటాం అన్నమాట. వాళ్ళతో ఎలాగ స్నేహంగా ఉండాలి, వాళ్ళతో ఎలాగ సహజీవనం అద్భుతంగా చేయాలి అని చెప్పి మనం అక్కడ నేర్చుకోవటం జరుగుతుంది. అక్కడ మనం ఎదుగుదల ప్రారంభమవుతుంది అన్నమాట. ప్రశాంతంగా సుఖంగా గడిచే జీవితమే అద్భుతమైన జీవితం అనుకోనవసరం లేదు. ఎప్పుడైనా కూడా మనం ఏదో తిన్నామా, పండామా, ఉన్నామా అన్నట్లుగా ఉన్నట్టయితే దాంట్లో ఇక ఎదుగుదల ఏముంటుంది? అక్కడ ఎదుగుదల అనేది ఉండదు. కష్టపడితేనే కదా ఫలితం లభించేది. అలా కష్టించినప్పుడు అక్కడ ఫలితం ఏముంటుంది? అందుకని మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం కోరుకుంటాము? మనకు మానవ అవమానం కావాలని కోరుకుంటాం. కష్టాలు కావాలి. ఎన్ని కష్టాలు వస్తే అంత ఎదుగుతాము మనం. ఆ సత్యం తెలుసుకున్నప్పుడు అసలు ధ్యానంలోకి రాకముందు ఆ కష్టాలను భరించలేక ఏదో ఒక దారి ఎత్తుక్కొని ఆ ధ్యాన మార్గంలోకి వస్తాము. ఈ కష్టాలన్నీ నాకు తప్పిపోవాలి, నా కోరికలన్నీ ధ్యానం ద్వారా నేర్చుకోవాలి, లేదా నాకున్న అనారోగ్యాలు కూడా మనకి స్నేహితులే అనుకో మనం తెలుసుకోవాలి. అనారోగ్యం లేకపోతే మనం ధ్యానంలోకి రాం కదా. అందుకని మనం ఏదైతే మనకి కష్టపెడుతుందో, ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో వాళ్ళ ద్వారా వాటి ద్వారా మనం ఎదుగుతాము, అక్కడ నేర్చుకుంటాము అనేది తెలుసుకోవాలన్నమాట. కష్టాలు కడగండ్ల గుండా దాటినప్పుడే మనం త్వరగా పరిణితి చెందుతాము. మనం ఎప్పుడైతే కష్టాలను అనుభవిస్తామో అక్కడ ఎదుగుదల, సహనం, ఓర్పు అనేవి అక్కడ ఏర్పడతాయి అన్నమాట. మనకి అక్కడ పాఠాలు, గుణపాఠాలు అన్నీ నేర్చుకొని మన ఆత్మ పరిణితిని పెంచుకుంటాము. పరిణామ పాఠశాలలో ప్రతి జన్మ మరొక రోజు అవుతుంది. ఒక జన్మంతా ఒక రోజుతో సమానం మనకి. అలాగా ఇప్పుడు ఈ జన్మలో ఒక పరిణితి, ఒక మెట్టు ఎక్కామనుకోండి, మళ్ళీ వచ్చే జన్మలో ఇంకొక మెట్టు ఎక్కుతాము. ఈ మెట్టు దగ్గర నుంచి మన జీవన విధానం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే ఆత్మ పరిణితి చెందిందో మళ్ళీ ఇక దిగజార్చుకోకూడదు. మనం ఎప్పుడు దిగజార్చుకుంటాము అంటే మళ్ళీ అజ్ఞానంలోకి పోయినప్పుడు, మళ్ళీ మాయలో పడిపోయినప్పుడు. అలా కాకుండా ఎప్పుడైతే మనం ఒక మెట్టు ఎక్కామో రెండో జన్మ తీసుకున్నప్పుడు మళ్ళీ ఆ మెట్టు కాడి నుంచి ఇంకో మెట్టు ఎక్కడానికి మనం ప్రయత్నం చేస్తాము. ఇంకా దిగజారి పోవటం అనేది ఉండదన్నమాట. మనం ఏ కార్యార్థమై జన్మకొచ్చామో ఆ కార్యం నెరవేర్చాలి అంటే ఒక్క అవకాశం కూడా మనం వృధాగా పోనీరాదు. మనం ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఇవన్నీ మనం తెలుసుకున్నట్లయితే అసలు ఒక్క అవకాశాన్ని కూడా మనం జార్చుకోవన్నమాట. ఒక్క చాట కూడా మన అజ్ఞానానికి తావివ్వమన్నమాట. ప్రతిదీ జ్ఞానవంతంగా నడుచుకొని మనకి అయితే ఇబ్బందులు ఎదురవుతాయో, ఎవరెవరైతే శత్రువులని మనకు దగ్గరకు వస్తారో వాళ్ళందరి దగ్గర మనం నేర్చుకుంటాము. మన ఎదుగుదలకి మనం నేర్చుకొని అక్కడ ఎదగటం మొదలు పెడతాము. రేపు నీకు హాస్టల్ భూమికలోని మానవేతరుల గురించి చెప్తాను. ఆ తర్వాత మరో హాస్టల్ ప్రయాణానికి నిన్ను తీసుకువెళ్తాను. అప్పుడు నీ కళ్ళారా నువ్వే చూద్దువు గాని భౌతిక తలంలో ఉన్న సదరు మానవుని సాధారణ ప్రతిచర్యకు కట్టుబడి హాస్టల్ మానవులు ఉంటారని తెలుసుకుందువు గాని నీకు హాస్టల్ భూమికలోకి ఇంకా మళ్ళీ ఇంకొకసారి నిన్ను హాస్టల్ గా పైకి తీసుకెళ్తాను. అక్కడ నీకు అర్థమవుతుంది
నీ కళ్ళారా నువ్వే అక్కడ చూద్దు గాని ఈ భౌతిక తలంలో ఉన్న సదరు మానవుని సాధారణ ప్రతిచర్యకు కట్టుబడి ఈ భూలోకంలో మానవుడు ఎలా అయితే తన సాధారణ జీవితానికి కట్టుబడి ఉండి మళ్ళీ పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ తన చర్య ఎలా ఉంటుంది, అతని స్వభావం అక్కడ ఎలా ఉంటుంది అన్నది నీకు నేను రేపు నీ కళ్ళారా నీకు మళ్ళీ చూపిస్తాను అని చెప్పి భారతీయ నేస్తం చెప్పాడనమాట. ఇప్పుడు ఇక దేవ సామ్రాజ్యంలోకి మనం అడుగు పెడుతున్నాము. మనం అనుకుంటాం కదా ఇది భూలోకం, పైన ఉన్నది స్వర్గము, కింద ఉన్నది మన కింద ఉన్నది పాతాళం అనుకుంటాం కదా. ఇప్పుడు దేవ సామ్రాజ్యంలోకి భౌతిక శరీరాన్ని వదిలేసి దేవ సామ్రాజ్యానికి వెళ్ళినప్పుడు మానవుని ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది, దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మా ఇండియన్ గురువు గారు నన్ను మరో హాస్టల్ ప్రయాణం మీద తీసుకువెళ్తానని చెప్పాక నాకు చాలా సంతోషంగా ఉద్రిక్తంగా ఉంది.